హాయ్ అండి, వెల్కమ్ టు హర్ష రియల్ ఎస్టేట్ అండి. మనకు స్టేట్ హైవే ఆనుకొని బిట్ అయితే సేలుకు రావడం జరిగిందండి. స్టేట్ హైవే ఆనుకొని ఉంటుంది బిట్టు. ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ బిట్టు 26 ఎకరాలండి. ఎంట్రన్స్ గేట్లు ఈ విధంగా ఉంటుంది. టోటల్ బిట్టు 26 ఎకరాలు. అందులో 22 ఎకరాలు మామిడి తోట అండి. మరో 4 ఎకరాలు జామాయిలు ఉంటుందండి. మనకు అదేవిధంగా దీంట్లో 4 బోర్లు అయితే ఉన్నాయండి. 4 బోర్లు అయితే ఉన్నాయి. 4 బోర్లు కాకుండాను సాగర్ కెనాల్ వాటర్ వస్తుంది. మనకి ఫుల్గా వాటర్ వస్తుంది. మొత్తం మడికట్టండి. అదేవిధంగా భద్రాచలం టు విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవే 2 కిలోమీటర్ వస్తుందండి. నేషనల్ హైవే ఇక్కడ నుంచి. అదేవిధంగా సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే 2 కిలోమీటర్లు వస్తుంది. ఎగ్జిట్ అయితే ఇచ్చారు దిగడానికి. మనకి దిగడానికి ఇచ్చారండి. 4 మూల సమానంగా ఉంటుందండి బిట్టు, స్క్వేర్ బిట్టు. మనకి ల్యాండ్ ఉన్న లొకేషన్ మనకు తెలంగాణ అండి. తెలంగాణ ఖమ్మం డిస్టిక్ కల్లూరు మండలం వస్తుందండి. కల్లూరు మండలం కింద వస్తుందండి. దీంట్లో గెస్ట్ హౌస్ అయితే ఉందండి. మరి వర్కర్స్ ఉండడానికి గెస్ట్ హౌస్ అయితే ఉందండి మనకి. దీనికి టైటిల్ వచ్చేసి క్లియర్ అండి. టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. టైటిల్ 100% క్లియరే. గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కితే హైదరాబాద్కి జస్ట్ 240 కిలోమీటర్లు వస్తుంది. ఎక్కడా దిగే పనిలే, మొత్తం నేషనల్ హైవేనే. మొత్తం 4 బోర్లు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఒకవేళ మీరు అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా నెంబరు స్క్రీన్ ఉంటుందండి. వీళ్ళు ఎకరం కాస్ట్ 32 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. దీంతో 4వ బోర్ కంప్లీట్ అయిందండి. టోటల్ 4 బోర్లు చూపించాను మీకు. మనకి ఈ 4 బోర్లు కాకుండాను సాగర్ కెనాల్ వాటర్ వస్తుందండి. నేను సాగర్ కెనాల్ చూపిస్తాను. దీంట్లో ఉన్న షెడ్ అండి. దీంట్లో వర్కర్స్ అయితే ఉంటున్నారు దీంట్లో ప్రజెంట్. గేదెలు 10 దాకా ఉంటాయి దీంట్లో. సింగిల్ ఫేస్ బోర్ అయితే ఉంటుందండి ఒకటి. మీకు సాగర్ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది, అది కూడా చూపిస్తానండి. వాటర్ పరంగా 24 అవర్స్ వాటర్ ఉంటుంది మనకి. ఇది సాగర్ కెనాల్ వాటర్ వస్తే కాలువ అండి, చిన్న కాలువ ఉంటుంది. కావాల్సిన వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఆల్.